భక్తి అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమనే భక్తి అంటాం. నారదులు వారు, నారదులు మీ అందరూ తెలుసు కదా, నారద మహర్షి గొడవలకు ప్రసిద్ధి అయిన ఎక్కడెక్కడ గొడవ పెట్టాడు అక్కడ పెట్టేస్తుంటాడు. ఆ నారద మహర్షి భక్తి గురించి వివరిస్తూ సా అస్మిన్ పరమ ప్రేమ కృప అని అంటాడు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే భగవంతుని పట్ల మనకు కలిగినటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది భక్తి అంటాడు. భగవంతుని మనం ఏం సమర్పిస్తాం? పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4 ఇస్తే చాలట. వేల రకాల ప్రసాదాలు పెట్టక్కర్లేదట, వందల రకాల పూలను మనం సమర్పించనక్కర్లేదట. ఒక పత్రమో, ఒక ఆకో, లేకపోతే ఒక పువ్వో, లేకపోతే కాస్త జలమో సమర్పిస్తే చాలట, ఆయన ఆనందపడిపోతారట. కాబట్టి మనం భగవంతుడికి సమర్పించవలసినటువంటిది 4 ఉన్నాయట. ఆ 4 సమర్పించాలట. ఏమిటి ఆ 4 అంటే, ఒకటి ఆత్మ సమర్పణ. అదే కావాల్సింది భగవంతుడికైనా భక్తుడికైనా కావాల్సింది ఆత్మ సమర్పణ. మన పరిపూర్ణమైనటువంటి మన మనస్సు నిండా భగవంతుని యొక్క రూపాన్ని, నామాన్ని నింపుకొని స్థిరంగా ఉండడమే నిజమైనటువంటి భక్తి అంటారు. కాబట్టి భక్తికి ప్రధానమైనటువంటిది ఆత్మసమర్పణ అంటారు. అనన్య భక్తి అని విన్నారు కదా మీరు. అనన్య భక్తి అంటే ఇక ఆ భక్తికి తిరుగుండదు అన్నమాట. ఆ భక్తికి తిరుగుండదు. అది అద్భుతమైనటువంటి భక్తిలో అనన్య భక్తి. అనన్యా చింతయంతో మా యజనం పరివాసతే తేషాం విద్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఆ అనన్య భక్తి అనేటువంటిది ప్రధానమైనది భక్తి అంటారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రోజున శ్రీకృష్ణ భగవానుడు రేపల్లో ఉన్నాడట. ఆ సమయంలో గోపికలందరూ కూడాను పాల పొందుతూ బయలుదేరారట. తల మీద దుప్పలు పెట్టుకొని దాని నిండా పాలు పెరుగు వేసుకొని పాలు పెరుగు అని అమ్ముకుంటూ వెళుతున్నారట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి మనసులు మారిపోయినాయట. మారిపోయి ఏం చేశారయ్యా అంటే కృష్ణ కృష్ణ అని అనడం మొదలెట్టారు. పాలమ్మడం మానేశారు, పెరుగమ్మడం మానేశారు, కృష్ణ కృష్ణ అని మొదలెట్టారట. వాళ్ళ మనస్సుల నుండి, శరీరం నుండి ఆ కృష్ణుని పరమాత్మని యొక్క భావనే బయటకు వస్తుందట. అది చూశాడట శ్రీకృష్ణ పరమాత్మ. ఆహా, నేనండి గోపికలకి ఎంత ప్రేమ అనుకున్నాడట. ఆయన కూడా తన యొక్క ప్రేమను ప్రకటించుకోవాలనుకున్నాడట. అనుకొని ఆయన కూడా మీద పెట్టుకొని చేతితో పెట్టుకొని మెల్లగా మరి అమ్మడానికి ఏమైనా ఉండాలి కదా, దుబ్బలో ఏమైనా ఉండాలి కదా, అంటే పాలు పెట్టడం కోసం వెళ్ళాడట. ఎలా తన్మయత్వంతో వెళ్ళాడట. భక్తి అనేటటువంటి పారవస్వంతో వెళ్ళాడట. అలా భక్తి అనేటువంటి పారవస్వంతో వెళ్ళిపోయి ఆయన కొత్త పట్టుకొని పాలు పెట్టడానికి దున్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న దున్నపోతు పాలు ఇస్తుందా ఇవ్వదు కదా. మరి ఆ భక్తి తత్పరతతో భగవంతుడే తాను ఏం చేస్తున్నాడో తన్నే మర్చిపోయాడు. అది నిజమైనటువంటి భక్తి. అటువంటి అనన్యమైనటువంటి భక్తి కావాలి. రాధా పునాసు జగదత్యుత దత్త చెప్త మందానమాన్ కలయితే కలిత పాత్రు తస్యా సవక చెంచల రోల దృష్టికి అని చెప్పేసి అనుకొని ఆయన అలా వెళ్ళిపోతూ ఆ గోపికలందరినీ చూసుకుంటూ ఆ భక్తి తన్మయత్వంతో ఎక్కడికి వెళ్ళి బతుకుతున్నాడో ఆయనకి అర్థం కాలేదు. అది నిజమైనటువంటి భక్తి అంటే. అటువంటి భక్తిని మనం పెంపొందించుకోవాలి అంటే ఈ కార్తీక మాసము అద్భుతమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలోనే భక్తి ప్రేరేపించబడుతుందట మానవులు. మిగతా మాసాలను అంతగా మనం పట్టించుకోం. ఎన్నో పండుగలు చేస్తాం. అది మన ఆనందం కోసం, ఆత్మానందం కోసం చేస్తూ ఉంటాం. కానీ ఈ మాసంలో చేసేటటువంటి పూజలు కానీ, ఈ పండుగ కానీ ఎవరి కోసం చేస్తున్నాం? భగవంతుని కోసం చేస్తాం. అందుకని కార్తీక మాసము అద్భుతమైనటువంటి మాసం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇంకొకలేదట. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే
సమోత్సాహం నదేవ కేశవాత్ పరం. స్కాంద పురాణం, మన గోల్డెన్ పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. ఆ 18 పురాణంలో స్కాంద పురాణం అనేటువంటి పురాణంలో చెప్తారనమాట. ఏమనంటే కార్తీక సమోమాస, కార్తీక మాసంతో సమానమైనటువంటి నెల లేదట మరొక నెల. అలాగే నశాస్త్రం నిగమాత్మనం, నిగమము అంటే వేదం, వేదముతో సమానమైనటువంటి శాస్త్రము మరొకటి లేదు. అలాగే ఆరోగ్యం సమోత్సాహం నదేవ కేశవాత్పరం, ఆరోగ్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి మాసము ఈ కార్తీక మాసం అంటారు. ఈ కార్తీక మాసంలో మనం ఏం చేయాలి, అసలు ఈ కార్తీక మాసాన్ని గురించి, కార్తీక పురాణాన్ని గురించి ఎవరెవరితో చెప్పుకున్నారు అంటే, నారదుల వారు మొట్టమొదటిగా వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పాడు కార్తీక పురాణాన్ని గురించి. అలాగే తర్వాత శౌనికాది మహామనుడు సూత మహర్షికి చెప్పడం, సూత మహర్షి అనేటువంటి ఆయన శౌనికాది మహామనులందరికీ కూడాను ఈ కార్తీక పురాణాన్ని గురించి చెప్పాడు. చంద్రుడు నెలలో ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ నెల పిలవబడుతుంది. అలాగే చంద్రుడు ఈ నెలలో కృత్తికా నక్షత్రం దగ్గరగా ఉంటాడు కాబట్టి కార్తీక మాసం అయిందట. కృత్తికా నక్షత్రం అంటే మనకు అందరికీ తెలుసు, వరుసని చుక్కలు ఉంటాయి, లైన్గా ఉంటాయి, వెదురు పొదరా ఉంటుంది. ఆ వెదురు పొదరా ఉండేటటువంటి ఆ నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మనం భోజనం చేయాలి కార్తీక మాసం. దానిని నక్తం అంటారు. నక్తం ఉంటాము అంటారు. నక్తం అంటే అర్థం ఏమిటంటే పగలంతా కూడా ఉపవాసం చేసుకుని ఏమి తినకుండా స్వామి పూజలో, స్వామి ధ్యానంలో, స్వామి ఎదుట ఉండి సాయంత్రం అయిన తర్వాత చీకటి పడుతుండగా మళ్ళీ స్నానాధికారులు చేసి స్వామి దగ్గర కూర్చొని ఆయన భజన చేసుకొని అప్పుడు వంటలు తయారు చేసుకొని చీకటి పడిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేయడాన్ని నక్తం అంటారు. ఆ నక్తం అనేటువంటిది ఈ కార్తీక మాసానికి విశిష్టమైనటువంటి విధానం, పూజా విధానం. ఉపవాసం ఉండడం, అమ్మ మాకు షుగర్ అండి మేము ఉండలేమంటే ఏ పనిలో పదమో ఏదో తీసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా అప్పటికే ఉండలేమన్నాడు, పూర్తిగా పొట్టనంటే తిరిగి చేయాల్సినటువంటి పూర్తి చేయండి. మనసు ప్రధానం, ఏం తెలియలేనటువంటి ప్రధానంగా మనం ఉపవాసం ఉన్నామా లేదా అనేటటువంటి అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, అసలు అర్థం ఏంటంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఉప అంటే దగ్గరగా అర్థం, వాసం అంటే నివసించడం అని అర్థం. ఎవరికి దగ్గరగా నివసించాలి మనం? భగవంతుని దగ్గరగా నివసించాలి. దాన్నే ఉపవాసం అంటారు. తిరిగి తిరగడం మానేయడం కాదు ఉపవాసం అంటే మనము, మన శరీరము, మన మనస్సు అన్నీ కూడాను భగవంతుని దగ్గరగా ఉండాలి. అది నిజమైనటువంటి భక్తి అంటే. అటువంటి భక్తిని మనం ఈ కార్తీక మాసంలోనే చేసుకోగలుగుతాము అన్నమాట. అలాగే ఇది శరత్ ఋతువు అంటారు. ఈ శరత్ ఋతువులో చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. వర్షాలు ఉండవు, ఎండలు ఉండవు, హాయిగా ఉంటుంది వాతావరణం అంతా. ఈ మధ్య తుఫాన్లు వస్తున్నాయండి, తర్వాత విషయం అంటే అనవసరం. కానీ ఈ వాతావరణం అంతా కూడా చల్లగా హాయిగా ఉంటుంది ఈ కాలం అంతా, ఈ నెల అంతా కూడా. అందుకని అంత హాయిచ్చేటటువంటి మాసము కాబట్టి దీన్ని కార్తీక మాసము విశేషమైనటువంటి మాసంగా చెప్తారు. ఈ కార్తీక మాసంలో నిన్న పౌర్ణమి వెళ్ళిపోయింది కదమ్మా, నిన్నటి రోజుని కనుక చక్కగా చంద్రుని చూస్తూ, చంద్రుని అంటే ఆరు బయటకు వెళ్ళిపోయి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి, లేకపోతే మేడ బయటకు వెళ్ళావు కూర్చొని ఆ చంద్రుని ఎదురుగా చంద్రుని చూస్తూ మనం అక్కడే వంట చేసుకొని పాయసం చేసుకొని, తెల్లని పాయసం, ఆయన కూడా తెల్లగా ఉంటాడు కదా, ఆ తెల్లని పాయసం చేసుకొని ఆ చంద్ర దర్శనం చేసుకుంటూ చంద్రుని చూస్తూ కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే మన యొక్క మానసికమైనటువంటి స్థితి బాగుపడుతుంది. ఎవరైనా కొంచెం గొర్రె ఎదగని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళని కనుక ఈ పౌర్ణమిలో, ఏ పౌర్ణమైనా పర్లేదు, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు కనుక అలా కూర్చోబెట్టేసి వాళ్ళ చేత ఆ ప్రసాదాన్ని
చంద్రుని యొక్క ఆ వెమ్మము నుండి నేల మీదకి మంచు తుంపర్లు పడుతూ ఉంటాయి. ఆ మంచు తుంపర్లు మన మనసును మార్చేస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి అగ్ని దగ్గర తెలుసుకుంటున్నాం అనుకోండి, ఒళ్ళంతా వేడైపోతుంది. అలా కాకుండా వీటి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒళ్ళంతా చల్లబడిపోతుంది. అగ్నితత్వము కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఏమో మనలో క్రోధము, మోహం అనేటువంటివి పెరిగిపోతాయి. చల్లదనం అనేటువంటిది వస్తేనేమో మనలో ఉండేటువంటి కోపం అన్ని తగ్గిపోయి హాయిగా ఉంటాం. కాబట్టి ఈ కార్తీక మాసము అన్ని మాసాలలో కూడా అద్భుతమైనటువంటి మాసంగా చెప్తారన్నమాట. అలాగే ఈ కార్తీక మాసంలోనే కార్తికేయుడి జననం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి జననం జరిగింది. స్వామి నాగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం కూడా ఈ కార్తీక మాసంలో జరిగింది. ఆయన్ని కూడా ఈ మాసం అంతా పూర్తి చేస్తాం. ఇక్కడ సమారాధన అంటున్నాం కదా, కార్తీక సమారాధన అంటుంటాం. కార్తీక సమారాధన అంటే అర్థం ఏంటంటే సమ ఆరాధన, ఇద్దరిని ఒకే విధంగా పూజించడం కాదు. శైవ వైష్ణవ భేదం లేకుండా, శివుడు విష్ణువు అనేటువంటి భేదం లేకుండా ఇద్దరికీ జరిగేటటువంటి పూజా సమయం కార్తీక మాసం. కార్తీక దామోదరుడు అంటారు విష్ణువు. వాళ్ళిద్దరూ కలిసినటువంటి రూపాన్ని మహాదేవుడు అంటారు. అంటే శివుడు విష్ణువు ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపాన్ని మహాదేవుడు అంటారు. విష్ణువుని కార్తీక దామోదరుడు అంటారు. ఈ కార్తీక మాసంలో ఆ దామోదరుడిని పూజిస్తే, ఇటు శివుడిని పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు మనకి అందుతాయి అని చెప్తారు. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, మనం చేయవలసినటువంటి విధులు ఏమిటి? స్నానం చేయాలి. ఎప్పుడు చేయాలి? వంట చేసుకొని, వంట చేసిన తర్వాత బ్రష్ చేసుకొని, ఆ తర్వాత 11 12 స్నానం చేయకూడదు. అది రాక్షస స్నానం కంటే హీనమైనటువంటి. అందరూ అలాగే చేస్తున్నారు చాలా. కానీ 5:30 లేకపోతే 6 గంటలలో కనుక స్నానం ఆచరించి చక్కగా విభూతి పెట్టుకొని, బొట్టు పెట్టుకొని స్వామి ముందు కూర్చుంటే అది దైవ గడియలు అంటారు. దైవ గడియలు. ఆ గడియలలోనే మనం స్నానం అనేటువంటిది చేయాలి. పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు, ఏం కాదు. కేవలం కార్తీక మాసంలోనే కదమ్మా, ఎప్పుడైనప్పటికీ కూడా సూర్యోదయానికి ముందు కనుక మనం స్నానాధికారులు కనుక ఆచరించినట్లయితే, చూడండి, ఒక 40 రోజులు అలా ప్రయత్నం చేసి చూడండి. 4 రోజులు చూడండి, 15 రోజులు చూడండి, వీళ్ళంత మార్పు వస్తుంది, తప్పకుండా మార్పు వస్తుంది. అలా సూర్యోదయానికి ముందు స్నానాధికారులు ఆచరించేసేసి సూర్యుడికి ఎదురుగా నుంచి ఆయనకు ఒక నమస్కారం పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆదిత్య హృదయం వస్తే ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. తతో పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చక్రదో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవదైక్ష సమాగమ్య తోరణం ఉపగమ్యాం కవిగ్రామం నతశ్చోరపదకాంక్షి రామ రామ మహాబాహో స్మృత్యాం సనాతనం తేన సర్వాన్ నదీం వస సమరే విజేష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఇలా చదువుతుంటే ఆ సూర్యుని యొక్క ఏదైతే కిరణాలనికి వచ్చేటటువంటి ఆ కిరణముల యొక్క సమూహము మన శరీరానికి కనుక తాకినట్లయితే మన ఆరోగ్యం కుదురుపడుతుంది. కాబట్టి సూర్యోదయానికి పూర్వమే మనం స్నానాధికారులు ఆచరించి సూర్యుడికి ఎదురుగా నిలబడితే ఒక 20 రకాల ట్యాబ్లెట్లు మనం వేసుకోవాలి. వేసుకునేటటువంటి ట్యాబ్లెట్లు డి విటమిన్, అమ్మ డి విటమిన్ తగ్గిందమ్మా వేసుకో ట్యాబ్లెట్ అని ఇచ్చేస్తారు. లేకపోతే కాల్షియం తగ్గిందమ్మా ట్యాబ్లెట్ వేయాలి. అవి వేసుకుంటే ఏముంది, కొత్త రోగాలు కూడా వస్తున్నాయి మనం. కాబట్టి మనం
చేయవలసింది ఏంటంటే సూర్యుని యొక్క సూర్యరశ్మి మన శరీరానికి తగిలేట్టుగా తెలుసుకోగలగాలి. అప్పుడు దాని వలన ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. దానినే 6 గంటల తర్వాత చేసేటటువంటి స్నానాన్ని రాక్షస స్నానము అని అంటారు. ఆ స్నానం చేయకూడదు, ఆ తర్వాత స్నానం చేయకూడదు. అలాగే మనం ఏ రీతితో స్నానం చేయాలి, ఎటువంటి రీతితో స్నానం చేయాలి అంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి నీరు ఏంటంటే ప్రవహిస్తున్నటువంటి నీరు. కాలువలో ఎప్పుడు కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా. ఆ ప్రవహిస్తున్నటువంటి నీటిలో స్నానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని మనం అందుకుంటామన్నాడు. ఉత్తమంతు నదీ స్నానం తటాకే మధ్యమనుసృతం ఉపస్నానముతు సామాన్యం పాండ స్నానం అంటే మొట్టమొదటి మనం ఏది ఉత్తమమైనటువంటి స్నానమయ్యా అంటే నదీ స్నానం ఉత్తమమైనటువంటి. ఒక నది కుదరలేదనుకోండి, కాలువలో దిగి స్నానం చేయడం అనేటువంటిది చేయాలి. ఇంకా అది కూడా కుదరలేదనుకోండి, ఒక చెరువులో దిగి స్నానం చేయాలి. అది కూడా కుదరలేదనుకోండి, బావిలో ఉన్న నీటిలో స్నానం చేయాలి. ఈ 4 స్నానాల వల్ల ప్రయోజనం లేదు. నదిలో అలా ప్రవహిస్తున్నటువంటి నదిలో స్నానం చేస్తే మనకు ఉండేటటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా పోతాయట. అది శాస్త్రం కూడా చెప్తారు. మూఢనమ్మకం ఏం కాదు, శాస్త్రం డాక్టర్లు చెప్తారు. నదిలో స్నానం చేయాలి. సంవత్సరానికి 3 సార్లు సముద్రంలో స్నానం చేస్తే మీలో ఉన్న రోగాలు తగ్గిపోతాయి. సముద్ర తీరంలో 15 రోజులు గడపగలిగినట్లయితే షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది వాస్తవం, డాక్టర్లు చెప్తుంది, నేను చెప్తుంది కాదు. కానీ మనం చేయగా ఎల్లంగాల్సిన సముద్రం దగ్గరికే వెళ్ళిపోయాం. కాబట్టి నది స్నానం, సముద్ర స్నానం అన్నిటికన్నా ఉత్తమమైనది. ఆ సముద్ర తీరంలో పెట్టి కూర్చుంటే 10 రోజులు మీలో బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. కారణం ఏంటంటే అద్భుతమైనటువంటి ఆ సముద్రము పై నుంచి వస్తున్నటువంటి గాలులు మనకు ఆ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఈ స్నానాలలో చాలా రకాలైనటువంటి స్నానాలు ఉన్నాయి. 1 మంత్ర స్నానం, 2 బ్రహ్మ స్నానం, 3 తథాత్మీయ స్నానం, వాయువ్య స్నానం, అలాగే దివ్య స్నానం, అలాగే వాహన స్నానం, అలాగే మానసిక స్నానం. ఇన్ని రకాలైనటువంటి స్నానాలు ఉన్నాయి. మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మంత్ర స్నానం. మంత్ర స్నానం అంటే మంత్రాన్ని జపిస్తూ ఏదో ఒక మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ అంటూ స్నానం చేసేది, దాన్ని మంత్ర స్నానం అంటారు. భౌమ స్నానం అంటారు. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా. భౌమ స్నానం అంటే నదీ తీరానికి వెళ్ళి ఆ నదిలో ఉండేటటువంటి ఒండ్రు మట్టి ఉంటుంది కదా, ఆ ఒండ్రు మట్టి విశేషమైనటువంటి చర్మ వ్యాధులను కూడా తగ్గించేస్తుంది. చర్మ వ్యాధులు తగ్గించేస్తుంది ఆ ఒండ్రు మట్టి. ఆ ఒండ్రు మట్టిని ఒంటిగా చూసుకొని చేసేటటువంటి స్నానాన్ని భౌమ స్నానము అంటారు. మనం ఉండేటటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తగ్గిపోతాయి, రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే మరొకటి ఆగ్నేయ స్నానం అంటాం. ఆగ్నేయ స్నానం అంటే అర్థం ఏంటంటే విభూతిని శరీరం నిండా పూసుకొని చేసేటటువంటి స్నానాన్ని ఆగ్నేయ స్నానం అంటాం. విభూతి అంటే శివుడికి ఇష్టమైనటువంటి పదార్థం. అది శివుడికి శివాలయంలో మన అందరూ కూడా విభూతం ధరించాం కదా తెల్లగా. అది ఒంటి నిండా పూసుకొని చేసేటటువంటి స్నానాన్ని అద్భుతమైనటువంటి స్నానాలు. అలాగే వాయవ్య స్నానం అంటారు. గోధూళిని శరీరం నిండా పూసుకొని చేసేటటువంటి స్నానాన్ని వాయవ్య స్నానం అంటారు. అంటే గోధూళి అంటే గోవులు నడుచుకుంటూ వెళ్ళినటువంటి ప్రాంతంలో లేచినటువంటి దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ముని మన శరీరాన్ని పూసుకుంటే సకల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. అసలు నడవడానికే మనం ఇష్టపడం. కొద్దిసేపు ఆగి అవన్నీ వెళ్ళిపోయి తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఆ గోధూళి శరీరం నిండా చూసుకొని చేసుకుంటే శారీరకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తగ్గిపోతాయట. ఇక దివ్య స్నానము అంటాం. దివ్య స్నానం అనేటువంటిది మనందరం చేసే ఉంటాం. కూడా ఒకసారి
దివ్య స్నానం అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఒకవైపు ఎండ కాస్తుంది, మరొక వైపు వర్షం పడుతూ ఆ ఎండ కాస్తు ఎండ వానకాలలో వెళ్ళారు కదా, ఆ వర్షంలో తడికి చేసేటటువంటి స్నానాన్ని దివ్య స్నానము అని అంటాం. ఆ స్నానం చేస్తే ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను మనం అందుకోగలుగుతాం. అలాగే మానసిక స్నానం అంటాం. మానసిక స్నానము అంటే భగవంతుని మనసు నిండా నింపుకొని చేసేటటువంటి స్నానాన్ని మానసిక స్నానం అంటారు. ఇన్ని రకాలైనటువంటి స్నానాలను మనం దేనైనా చేసుకోవచ్చు. ఇక ఇంకో రెండు విశేషమైనటువంటి స్నానాలు ఉన్నాయి. అవభృత స్నానం అని, అఘమర్షణ స్నానం అని. అవభృత స్నానం అనేటటువంటిది యజ్ఞయాగాదులు చేసినటువంటి సమయంలో చేసేటటువంటి దాన్ని అవభృత స్నానం అంటారు. అలాగే అఘమర్షణ స్నానం అంటేనేమో మన పాపాలని పోగొట్టుకోవడానికి తెల్లవారుజామున చేసేటటువంటి స్నానాన్ని అఘమర్షణ స్నానం అని అంటారు. ఇన్ని రకాలైనటువంటి స్నానాలు ఉంటున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి మరొక విధి ఏమిటంటే జపం. జపం ప్రధానం. ఏం జపం అంటే కొంగ జపం కాదు. భగవంతుని యొక్క నామస్మరణనే జపం అంటాం. భగవంతుని యొక్క నామస్మరణనే జపమని పిలుస్తాం. ఆ జపం చేయడం ఎవరైతే జపం చేస్తారో అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటారు. ఇది వాచిక జపమని, అలాగే ఉపాంశు జపమని, మానసిక జపమని 3 రకాలైనటువంటి జపాలు ఉన్నాయి. వాచిక జపం అంటే భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ చేసేటటువంటి జపాన్ని వాచిక. వాచికం అంటే చెప్పడం అని, మాట్లాడటం అని అర్థం. వాక్కు అంటే పలుకు అని అర్థం. కాబట్టి అలా మాటల చుట్టూ మంత్రోచ్చారణ చేస్తూ చేసేటటువంటి జపాన్ని వాచిక స్నానము అని అంటారు. వాచిక జపము అని అంటారు. తర్వాత రెండవది ఉపాంశుడు అని అంటారు. ఉపాంశం అంటే పెదవులను మాత్రమే కలిగిస్తూ శబ్దము రాకుండా చేసేటటువంటి జపాన్ని ఉపాంశ జపము అని అంటారు. ఇక మూడవది మానసిక జపం. మనస్సులోని భగవంతుని నిలుపుకొని చేసేటటువంటి జపాన్ని మానసిక జపము అని అంటారు. ఈ 3 కూడాను మనకి భగవంతుని పట్ల భక్తిని ప్రేరేపిస్తాయట. కాబట్టి మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటి? స్నానం. రెండవది ఏమిటి? జపం. మూడవది కార్తీక దీపం అంటాం. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రము, సంధ్యాకాలంలో దీపారాధన చేసుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడు చేయాలి అంటే 5-6 గంటల మధ్యలో, ఉదయాన్న సాయంత్రం 5-6 గంటల మధ్యలో చేయడం అనేటువంటిది చేయాలి. మనకి 3 సంఖ్యలు అంటారు. ఉదయం 5-6 కాలం మధ్య కాలాన్ని ఆఖరి సంధ్య అంటారు. మధ్యాహ్నం 1-2 గంటల మధ్య కాలాన్ని మధ్యాహ్న సంధ్య అంటారు. సాయంత్రం 5-6 గంటల కాలాన్ని సాయం సంధ్య అంటారు. ఈ సంధ్యాకాలంలో దీపారాధన చేయించడం అనేటువంటిది మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి దీపాన్ని వెలిగించుకోవడం అనేటువంటిది చేయాలి. ఓ ధూపదేవి నైవేద్యం కర్మసాక్షి విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సిద్ధిలో భవ. ఓ ధూపమా, ఓ దీపమా, నిన్ను ప్రజ్వలింపజేస్తున్నాం, వెలిగిస్తున్నాం. అంటే ఇక్కడ భగవంతునికి, భక్తునికి అనుసంధానంగా ఉండేటటువంటిది దీపం అంటే వెలుగు. అగ్ని. దీపం అంటే అగ్ని కదా. ఆ అగ్ని అంటే ఏ యజ్ఞం చేస్తున్నా, ఏ యాగం చేస్తున్నా భగవంతునికి మనకి మధ్యలో నిలబడే అగ్నిదేవుడు స్వాహ అని ఆయనకి సమర్పించినటువంటి అన్ని రకాలైనటువంటి ఔషధాలని కూడాను పరమాత్మని దగ్గరకు చేరుస్తాడు అగ్నిదేవుడు. ఆయన మనకి మధ్యలో మీడియేటర్గా ఉంటాడు అనమాట అగ్నిదేవుడు. కాబట్టి ఆ దీపం అనేటటువంటిది మనకి జ్ఞానాన్ని
సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సు భావం దీపదాన ప్రదశ్యామి శాంతిరస్తు నమామి. అంటే దీపం అనేటటువంటిది ఏం చేస్తుందయ్యా అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంటారు. అజ్ఞానం అంటే చీకటి అని అర్థం. చీకటిని తొలగించేటటువంటిది ఏమిటి? వెలుగే కదా. ఆ వెలుగు దేని వల్ల వస్తుంది? దీపం వల్ల వస్తుంది. కాబట్టి అజ్ఞానాన్ని విరాంతస్య జ్ఞానాంజన శలాకాయ అని అంటారు కదా. కాబట్టి మన మనసులో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి దాన్ని ప్రసాదించేటటువంటిది దీపం అంటారు. అజ్ఞానం అనేటటువంటిది చీకటితో సమానమైనటువంటిది, జ్ఞానం అనేటటువంటిది వెలుగుతో సమానమైనటువంటిది. అజ్ఞానం అనేటటువంటి ఆ తిమిరం నుండి, చీకటి నుండి జ్ఞానం అనేటటువంటి వెలుగులో తీసుకుని వెళ్ళేటటువంటిది దీపం అనేటటువంటిది. ఆ దీపం అనేటటువంటిది మనం కార్తీక మాసంలో ఉదయము సాయంత్రం కూడా ప్రజ్వలింపచేయడం అనేటటువంటిది చేయాలి. అలాగే దీప దానం చేయడం కూడా ప్రధానమైనటువంటి అంశం. ఏ దీపాన్ని దానం చేయాలి? మనం ప్రమిదలో పెట్టినటువంటి దీపాన్ని దానం చేయకూడదు. గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసుకొని, ప్రమిదను తయారు చేసుకొని దానిలో స్వచ్ఛమైనటువంటి నాటు ఆవు యొక్క నెయ్యిని వడ్డించి ఆ దానిలో అటువంటి దీపాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలా ఇచ్చినటువంటి ఆ దీపము యొక్క దానము యొక్క ప్రభావము మనలో చాలా ఎక్కువగా ఉంటుంది. మనలో ఉండేటటువంటి ద్వేషాలని, శత్రువులను పారదోలుతున్నాడు. మనకు ఉన్నటువంటి శత్రువులను మన దగ్గరికి కానీ ఇక్కడ దూరంగా తీసుకెళ్ళిపోతుంది. అది ఆ దీపదానం యొక్క ప్రధానమైనటువంటి విశేషం. అలాగే తర్వాతది ఆకాశ దీపం వెలిగించడం అనేటటువంటిది చేస్తారు. దేవాలయాల్లో చేస్తారు. అది ఇళ్లలో చేసుకోకూడదు. దేవాలయంలోనే ఆకాశ దీపం వెలిగిస్తారు. ధ్వజస్తంభాన్ని పెట్టి పైన సూర్యోదయాన్ని పూర్వము, సూర్యాస్తమయం అవగానే 2 కోట్ల కూడాను ఆకాశ దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది చేస్తారు. ఆ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే 7-14 జన్మలలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. పాపాలన్నీ కూడా నశింపజేస్తారు భగవంతుడు. నాకు కదా వాళ్ళు దీపం వెలిగించారు, పవిత్రమైనటువంటి మనస్సుతో పవిత్రమైనటువంటి దీపదానం చేశారు. నాకు కదా దీపం పెట్టి భక్తితో వాళ్ళ యొక్క హృదయ పుష్పాన్ని సమర్పించారు. కాబట్టి వీళ్ళని వేడుకలు కదా అని భగవంతుడు ఆశీర్వదించడం అనేటువంటిది చేస్తారు. కాబట్టి దీపదానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దీపం పెట్టడం అనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటిది. తర్వాత కార్తీక మాసంలో మరొక విశేషమైనటువంటిది ఏంటంటే ఇది మగవాళ్ళకు సంబంధించింది. భగిని హస్తభోజనం అని అంటారు. భగిని హస్తభోజనము అంటే అక్కడ అర్థం ఏంటంటే అక్కా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి అన్నాతమ్ములు అక్కా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని విశేషమైనటువంటి కానుకలు సమర్పించి వాళ్ళ ఆనందమే మన ఆనందంగా భావించి రావడాన్ని భగిని హస్తి భోజనం అంటారు. అంటే చెల్లెల యొక్క చేతి యొక్క వంట తినడం అని అర్థం. అసలు ఏమవుతుందంటే అనుబంధాలు పెరిగిపోతాయి. అన్నదమ్ములు గమనం పట్టించుకుంటున్నారు కదా, అన్నదమ్ములు ఎవరిని పట్టించుకుంటారు? అమ్మా నాన్నలే పట్టించుకోవచ్చు. అక్క చెల్లెని ఎవరు పట్టించుకుంటారు? అది మన సంప్రదాయం కాదు. పట్టించుకోకపోవడం అనేటువంటిది మన సంప్రదాయం. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ భగిని హస్తభోజనం అనేటువంటిది తప్పనిసరిగా తీసుకోవాలి. యముడే కాలయముడైనటువంటి యముడే తన చెల్లెలైనటువంటి యమి ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు. యమి యొక్క క్షేమ సమాచారాలను తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క భోజనం స్వీకరించి ఆమెను ఆశీర్వదించాడు యముడే. కాబట్టి భగిని హస్తభోజనం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి ఏకాదశి ఇష్టమైనటువంటి ఏకాదశి, దాన్ని ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఉత్థాన ఏకాదశి అంటారు. ఉత్థాన ఏకాదశి అంటే అర్థం ఏమిటంటే విష్ణువు పాలసముద్రంలో నిద్రించి
నిద్రించి కార్తీక మాసంలో ఏకాదశి నాడు మేల్కొంటాడట, ఈ మాసంలోనే మేల్కొంటాడట. కాబట్టి అటువంటి భగవంతునికి వేడుకలకు ఇచ్చేటటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి సహస్రనామాలు పఠిస్తూ, విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ పూజ చేసుకున్నట్లయితే అది విశేషమైనటువంటి రోజు అవుతుందట. దానివల్ల ఎక్కువ ప్రయోజనం మనం పొందడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఇక మరొకటి ఏంటంటే బలిపాడ్యమి అంటారు. ఇది అందరికీ తెలియజేస్తున్నాను. బలిపాడ్యమి అనేటువంటిది కూడా చేస్తారు. ఈ బలిపాడ్యమి ఎప్పుడు చేస్తారా అంటే కార్తీక మాసం యొక్క మొట్టమొదటి రోజులో చేస్తారు. బలిపాడ్యమి అంటారు. ఈ బలిపాడ్యమిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే బలి చక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించి పాతాళానికి అణచివేయడం అనేటువంటిది జరుగుతుంది. దానిని బలిపాడ్యమి అని అంటారు. అలా బలి చక్రవర్తి లోకాలన్నింటినీ కూడా పరిపాలించాడు. ఆయన లోకాలన్నీ కూడా ఆయన సొంతమైపోయినాయి. ఈ భూమినంతటిని కూడా పరిపాలించాడు. ఆయన పరిపాలించినటువంటి ఈ భూమిని అంతటిని కూడా శ్రీ మహావిష్ణువుకి దానంగా ఇచ్చేశాడు. 3 అడుగులు నెల అడుగుతాడు కదమ్మా. 3 అడుగులు నెల అడిగి 1 అడుగు భూమి మీద, 1 అడుగు ఆకాశం మీద, మరొకడు ఆయన సరస్సు మీద పెట్టేస్తాడు. ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై అహో వీధిపైనంతై త్వయజమండలాగ్నమున కల్లంతై ప్రకారాశిపైనంతై చంద్రునికంతై భూమికంతై సత్యపదోన్నతుండవుతు బ్రహ్మాండాంత సమర్థి అంటారు. అంటే అక్కడ ఏంటంటే శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని అణచివేయడంలో ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటంటే సత్యము ధర్మము అంటే ఇదిరా అని చెప్పడం అన్నమాట. ఎక్కడుందంటే సత్యము ధర్మం అంటే బలి చక్రవర్తి మాటకి కట్టుబడి ఉన్నాడు, మాట మీద నిలబడ్డాడు. మాట మీద నిలబడ్డా అంటే అక్కడ రాష్ట్రం దాని మీద నిలబడ్డాడు కాదు. మాట ఇచ్చి తప్పకూడదు అది ఎప్పుడు కూడా. అది మహాపాపం. ఆయన ఏమన్నాడు, శుభాచార్యుడు చెప్తాడు, అరే బాబు మామూలు కాదు, వీటికి 3 అడుగులు ఇవ్వద్దు అంటాడు. ఈ కుజుడు విశ్వంబరుడు అలతింబోడు విక్రమ స్మరణాయి బిందు బ్రహ్మాండం కలడేమ అనుపనకండు నా పదుకులు ఆకర్ణింపు కన్నంబోలను వలది రానము దినము పదుకు మా వర్ణిని ఉదాహరణ చెప్తాను అంటాడు. ఓ బలి చక్రవర్తి అది ఎవడనుకున్నావు, సామాన్యుడు కాదు, కుజుడు అంటే కొట్టివాడు అని అర్థం. బ్రాహ్మణ బాలుడు వేషం వేసుకొని వస్తాడు కదా శ్రీ మహావిష్ణువు. ఈ కుజుడు విశ్వంబరుడు వీడు మామూలు కాదురా బాబు, లోకాలన్నిటిని తినేటువంటి వాడు. అలా తినకూడదు. వాడు గుర్తునే ఏమన్నాడు, నువ్వేదో 3 అడుగులు ఇస్తే 3 అడుగులు అడిగాడు కదని చెప్పి 3 అడుగులు లెక్క పెట్టిస్తాం అనుకుంటున్నావేమో. ఏం కాదు, ఆ 3 అడుగులలో 3 లోకాలని కూడా ఆక్రమించగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి వాడికి వరం ఇవ్వద్దా బాబు అని చెప్పి వ్యక్తి కూడా కొట్టుకుంటాడు. ఎలా నేను మాట ఇచ్చేసాను, ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, వెళ్ళిపోయాడు పాతాళం. అలా అలా పాతాళంలోకి నొక్కి వేసినటువంటి సమయంని బలిపాడ్యమి అంటారు. ఈ బలిపాడ్యమి కూడాను ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మరొక విశేషమైనటువంటి అంశం అన్నమాట. అలాగే మరొక విశేషమైనటువంటి అంశం ఏమిటంటే ఈ కార్తీక మాసం అంతా కూడా మనం చేయవలసినటువంటి విధుల కన్నా కూడాను, అంటే స్నానము, జపము, దానము, వీటన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి అంశం ఉన్నదట. ఏం చేయాలి అంటే మనల్ని మనం భగవంతునికి సమర్పించుకోవడం, ఒక విరాటంగా మారిపోవాలి, ఒక ప్రహ్లాదుడిగా మారిపోవాలి. ఏం చేస్తాడు ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, తండ్రికి ఎదురు తిరుగుతాడు భక్తి విషయంలో. తండ్రి మీద గౌరవం లేక కాదండి, భక్తి ప్రధానమైనటువంటి విషయంలో చెప్తాడు. మందారమ కదంతా మాధుర్యము
మోపుని మదనములను నిర్మల మందాకిని వీచికల తూపు రాయంతి జనని తరంగి నెలలు లలిత రసాల పల్లవ కాదియై చుట్టూ కోయల చేరుని గజములకు భూమిందు చంద్రికా చరిత చుకోరకముని సాంద్రనీహారముల అంబుదోర్య పాదారవింద చింతనామృత పవన్ విశేష మత్త చిత్తమే రీతి తరంగు చేరనే లలిత గుణశీల మాటలు వేయనిలా రాక్షసరాజైనటువంటి హిరణ్యక్షుడు ఎరా నువ్వేం నేర్చుకున్నావు చెప్పరా అంటాడు. చదువులలో మర్మమెల్ల చదివింది తండ్రి అంటాడు. ఏమేమి చదువుకోవాలని చదివేసుకున్నానంటాడు. కొన్ని నాకు గురువుగారు నేర్పారంటాడు, కొన్ని నాకు నేనుగా నేర్చుకున్నానంటాడు. అదేదో నేర్చుకున్నది ఏదో బయట పెట్టరా అంటాడు హిరణ్యక్షుడు. అప్పుడు చెప్తాడు అనమాట, నా మనసు విష్ణుమూర్తి యొక్క రూపమును నింపుకొని ఉన్నది. నా మనస్సంతా శరీరమంతా కూడాను విష్ణుమూర్తి యొక్క రూపముతో నిండిపోయి ఉన్నది. కాబట్టి ఆయన తప్ప నేను ఇంకెవరిని ధ్యానించలేదు, పూజించలేదు. అప్పటికే హిరణ్యకృష్ణుడికి చెప్తాడు ఏమంటే, లోకాలన్నీ కూడా చాటింపు వేస్తాడు, అన్ని లోకాలను జయిస్తాడు. 7 కొత్త భూలోకము, ఊర్లోకము, సువర్లోకము, మహర్లోకము అన్నింటినీ కూడా జయించేస్తాడు. జయించేసి అందరికీ కూడా ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఈ రోజు నుంచి ఎవరు కూడాను నారాయణాయ నమః అనేటువంటి మాట పలకకూడదు. ఓం హిరణ్యకశిపాయ నమః అనే పలకాలంటాడు, శాసిస్తాడు. అందరూ పాపం అలాగే చేస్తారు. కానీ ఇందులోనే ఆయనకి వ్యతిరేకం మొదలైంది. ప్రహ్లాదుడు అనేటువంటి ఆయన విష్ణుమూర్తి భక్తుడయ్యాడు. అలా ఆ విష్ణు తత్వం అనేటువంటిది హృదయమునంతా నింపుకోగలిగినటువంటి సమయము ఈ కార్తీక మాసం. అలాగే శివతత్వాన్ని మనస్సు నిండా నింపుకోగలిగినటువంటి మాసము కార్తీక మాసం. ఈ 2 మాసాలు కూడా ఈ రెండు అంటే భగవంతుడు గారు శివుడు విష్ణువు అనేటటువంటి వాడు, వాళ్ళ యొక్క ఏకస్వరూపము మహాదేవుడు అనేటటువంటి వాడు. ఆ మహాదేవుని పూజించడం అనేటువంటిది చేయాలి కాలం అంతా కూడా. అంటే సమారాధన అనేటువంటిది చేయాలి. ఇక తర్వాతది శుద్ధ చివరిది వనసమారాధన అని అంటాం. మనం కూడా వెళ్తాం వనసమారాధన. ఏం చేస్తామంటే వెళ్ళి చిందులు వేస్తున్నాం, అసలు సంప్రదాయాన్ని వదిలేస్తాం. సమారాధన అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవతలు అందరినీ కూడా ఒకే రకంగా చూడడం అని అర్థం. ఎక్కడికి వెళ్ళాలి? ఉసిరిక వనంలోకి వెళ్ళాలి సమారాధన చేసుకోవాలంటే. ఉసిరి చెట్టు కింద కూర్చొని సమారాధన చేయాలట. ఎందుకని ఉసిరి చెట్టు కింద కూర్చోవాలయ్యా అంటే, ఉసిరి చెట్టు దేవతా వృక్షము అంటారు. ఉసిరి చెట్టు కింద కూర్చొని ప్రసాదాలు తయారు చేసుకొని తులసి మాటను ప్రతిష్ఠించుకొని ఆ అమ్మకు పూజ చేసుకొని విష్ణువుకి పూజ చేసుకొని శివుడిని ఆరాధించి అప్పుడు మనం చేయాలి. కానీ అవన్నీ వదిలేస్తున్నాం. మనం అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాం? చిందులు వేస్తున్నాం, పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుకుంటున్నాం, కేరింతలు కొడుతున్నాం. దానివల్ల ప్రయోజనం లేదు. మరి దేనివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే, అక్కడ భక్తిని ప్రకటించుకోవాలి. ఆ ప్రాంతంలో అక్కడ ఆ ఉసిరి చెట్టు ఏం చేస్తుంది అంటే, మనలో ఉండేటటువంటి చల్లదనాన్ని పోగొట్టి వెచ్చదనాన్ని ఇస్తుంది. అది ఉసిరి చెట్టు యొక్క గొప్పతనం. అది దాన్ని ఏమంటారంటే, అగ్నితత్వము కలిగినటువంటి చెట్టుని ఉసిరి చెట్టు అంటారు. మనకి ఆకలి వేయటం లేదు అంటే మనలో అగ్నితత్వం అనేటువంటిది అని అర్థం. పంచభూతాలు అంటారు కదా, భూమి, నీరు, ఆకాశము, వీటి నుంచి కూడా పంచభూతాలు. ఈ పంచభూతాల యొక్క తత్వం మన శరీరం అంతా పంచభూతాల తత్వం ఉన్నాయి. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఎప్పుడు కూడా అగ్ని ప్రకృతూ ఉండాలి. అగ్ని తగిలితేనే ఆకలిస్తుంది, లేకపోతే ఆకలేదు. వర్షాకాలంలో చూడండి ఎక్కువ తినలేం పోయేది. ఎందుకంటే ఆ కాలంలో అగ్నితత్వం అనేటువంటి మనలో తగ్గిపోతుంది. తర్వాత ఈ కాలంలో బాగా అగ్నితత్వం అనేటువంటిది పెరుగుతుంది, ఆకలి బాగా వేస్తుంది. కాలం మన పెద్దవాళ్ళు కూడాను
మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి సంప్రదాయాలన్నీ కూడాను వైద్యాన్ని కూడా రంగరించి చెప్పారమ్మా. కేవలము భక్తితో పాటు వైద్యాన్ని కూడా చెప్పారు. ప్రతి విషయంలో కూడా వినాయక చవితి వచ్చినప్పుడు ఎవరైనా నూటితో తయారు చేసినటువంటి వస్తువులను వినాయకుడికి పెడతారా? ఏం పెడతారు? ఉండ్రాళ్ళు పెడతారు. దానిలో నూనె ఉంటుందా? ఉండదు. అది వర్షాకాలంలో వచ్చేటటువంటి పండుగ కాబట్టి నూనె వస్తువులప్పుడు తింటే డైజెస్ట్ కావట్లేదు. ఇప్పుడు మనం నూనెతో తయారు చేసినటువంటి వస్తువులను తయారు చేసుకున్నాం ఈ కాలంలో, సంక్రాంతి పండుగప్పుడు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇది చల్లనైనటువంటి వాతావరణం ఉన్నటువంటి కాలం. ఈ కాలంలో మన శరీరానికి వేడి కావాలి. వేడి కావాలంటే లోపలికి నూనె పెట్టాలి. ఇన్ని రకాలుగా ఆలోచించి మన వాళ్ళు ఈ పండుగని కొత్త ఇవన్నింటినీ కూడా తయారు చేయడం, సంప్రదాయాలన్నింటినీ కూడా తయారు చేయడం అనేటువంటి చేశాను. అలా కార్తీక మాసము పవిత్రమైనటువంటి మాసము. కార్తీక మాసంలో శివారాధన, వైష్ణవారాధన, సమారాధన చేయడం అనేటువంటిది చేయాలి. చక్కని ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటిది చేయాలి. వెన్నెలలో పౌర్ణమి నాటి వెన్నెలలో చెడు చక్కగా ఆహార పదార్థాలను తయారు చేసుకుని అక్కడే ఉపయోగించడం అనేటువంటిది చేయాలి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి, భక్తికి, ముక్తికి ప్రధానమైనటువంటి అంశాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణ్యాం శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.